చేయాలని చెప్పేసి మేము పీడీఎస్ విద్యాసంఘాన్ని అడుగుతా ఉన్నాం. గత 4 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా వేయలేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫ్యూచర్ సిటీ పేరుతోని వేల కోట్ల రూపాయల పేరుతో ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కానీ ఈరోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తీసుకోలేని పరిస్థితి ఈరోజు నెలకొంది. కాబట్టి ఒక పక్క మేనేజ్మెంట్ అందరూ కూడా మీ కాలేజీకి నడపలేము, కాబట్టి మీరందరూ కూడా బంద్ చేస్తున్నారని చెప్పి బంద్ చూపిస్తా ఉంటే మా భవిష్యత్తు ఏం కావాలని చెప్పేసి ఈరోజు మనం రోడ్డు ఎక్కినాం. మనం ఏం చేయాలి? ఈరోజు మనకు చదువులు లేవు, మనకి రియంబర్స్మెంట్ లేదు, మనకి స్కాలర్షిప్ లేవు. కానీ వాళ్ళకి మాత్రం ఒక్కొక్క ఎమ్మెల్యేలకి ఒక్కొక్క మంత్రికి దాదాపు 4-5 లక్షల శాలరీ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి మనం అడగాల్సిందే, మనం విక్రయాల్సిందే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని మాడ మీద నెత్తి పట్టుకొని కూడా గుంజుకొచ్చి రోడ్ల మీద వేయాల్సిందే. మన ఉద్యమాలు ఉచితం చేయాల్సిందే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మన రియంబర్స్మెంట్ మన స్కాలర్షిప్ వచ్చేంత వరకు కూడా మనందరం కూడా పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆచరణలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉందో, స్కాలర్షిప్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తక్షణమే 8,000 కోట్ల పైచీలకు ఇవాళ పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలనేటువంటి డిమాండ్ మీద ఈ రోజు మనం పీడీఎస్ గా దిల్సుఖ్నగర్లో మనం బైఠాయించడం జరిగింది. మరొక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ ని, పీజీ మేనేజ్మెంట్స్ ని, డిగ్రీ మేనేజ్మెంట్స్ ని, ఇతర ఫార్మా ఇతర కోర్సులకు సంబంధించిన అన్ని మేనేజ్మెంట్స్ ని చర్చలు చేయడం జరిగింది. ఎందుకోసం ఈ చర్చలు? ఇవాళ 8,000 కోట్ల పైచీలకు పెండింగ్ లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిగా ఉండడం వల్ల ఇవాళ పేద పద్ధతుల విద్యార్థులందరూ కూడా రియంబర్స్మెంట్ మీద పథకం మీద ఆధారపడి ఇవాళ విద్యాభ్యాసం చేస్తా ఉన్నట్టు పడుతుంది. ఇవాళ ఈ రియంబర్స్మెంట్ బకాయిగా ఉండడం వల్ల డిగ్రీలు అయిపోయిన విద్యార్థులు ఉన్నత చదువుకోవడానికి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎంసెట్ లో మంచి ర్యాంకులు కట్టుకొని మంచి కాలేజీల్లో అడ్మిషన్లు పొందినా కూడా ఇన్ టైంలో సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం మూలంగా వాళ్ళు కొట్టుకున్నటువంటి సీట్లను కోల్పోతున్నటువంటి ఒక పరిస్థితి మన రాష్ట్రంలో దాపురించింది. అంటే పేద మధ్యతరగతి వర్గాల విద్యాభివృద్ధి కోసం మేము రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తీసుకొచ్చినాం అని చెప్పి ప్రభుత్వాలు గొప్పలు చెప్తా ఉంది. మరి ఎందుకోసం ఇవాళ 8,000 కోట్ల పైచీలకు పెండింగ్ లో ఇవాళ అనేటువంటి విషయాన్ని మన విద్యార్థులను అర్థం చేసుకోవాలి. మరొక వైపు హైదరాబాద్ కేంద్రంగా అందాల భావన పోటీలు కట్టింది, కోట్ల రూపాయలు ఇవాళ వృధా చేసింది. ఇక్కడ అనేక ప్రభుత్వం ఈ రోజు స్పందించకపోతే రేపటి నుండి తెలంగాణ మొత్తం కూడా స్పందింపజేస్తామని చెప్పేసి విషయాన్ని కూడా ఈ సందర్భంగా విద్యార్థులందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము పీడీఎస్ గా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా విప్లవ అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సిటీ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉందో సిటీ కమిటీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ మనల్ని రోడ్డు మీద నిలబెట్టే స్థితికి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఎన్నికల ముందు ఏమని చెప్పింది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ లను సకాలంలో ఇస్తామని చెప్పేసి మాటలు మాట్లాడాడు. అదేవిధంగా ఇంటర్ అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే మహిళలు ఉంటారో డిగ్రీల వాళ్ళకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి మాట్లాడాడు. ఇంతవరకు మహిళలకు ఎవరికి కూడా స్కూటీలు ఇవ్వలేదు, ఆ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఈ రోజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మన కాలేజ్ మేనేజ్మెంట్ మన పైన ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీ సీనియర్స్ ఎవరైతున్నారో అవుట్ గోయింగ్ వచ్చి వాళ్ళ కాలేజీలో కూడా సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. దీనికి కారణం చాలా బడ్డింగ్ ఇష్యూ 15 నిమిషాలే కదా సార్, మేము డిస్టర్బెన్స్ చేస్తామా? పట్టణ విడుదల చేయాలి.